ఇస్కాన్ వారి నినాదం హరే కృష్ణ హరే రామ్ ని ఒక ఐటమ్ సాంగ్ లో పెట్టుకుంటే ఒప్పుకుంటామా? నిన్న మొన్న వచ్చిన కల్కి సినిమాలో అగ్నిదేవుడు ఇచ్చిన ధనస్సును పట్టిన అర్జునుడి కంటే సూర్యుడు ఇచ్చిన ధనస్సు పట్టిన కర్ణుడు వీరుడు అని చెప్తుంటే యుద్ధంలో నెగ్గేది ధనుస్సా ధర్మమా అని ప్రశ్నించకుండా మనం ఊరుకుంటామా? హలో ఫ్రెండ్స్, వింటే భారతం వినాలి, తింటే గారెలే తినాలి. ఈ సామెత తెలియని తెలుగు వాళ్ళు ఎవరు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. మనందరికీ కూడా మహాభారతం మన జీవితంలో భాగం. చదివామా లేదా అన్న దాంతో సంబంధం లేకుండా దానికి సంబంధించిన కథలు, ఉపకథలు, పిట్ట కథలు అన్నీ మనకు తెలుసు. చాలాసార్లు అందులో ఉండే కథల్ని, సంఘటనల్ని మనం వాడుతూ ఉంటాం కూడా. నాకు సంబంధించి అయితే నేను చదివిన మొట్టమొదటి పుస్తకం బాలభారతం. అఫ్కోర్స్ బాలభారతం, బాలరామాయణం అనుకోండి. ఆరేళ్ల వయసులో చదివాను వాటిని నేను. అదే వయసులో నేను చూసిన మొట్టమొదటి సినిమా కూడా దానవీర సూరకర్ణ. ఇది కూడా భారతం ఆధారంగా తీసిన సినిమానే. సో మనందరికీ భారతం అనేది మన జీవితాల్లో ఒక భాగం. అది నిజమా కాదా అవన్నీ పక్కన పెడితే అది ఒక గొప్ప ఇతిహాసం. ప్రతి దేశానికి ఎట్లయితే ఇతిహాసాలు ఉంటాయో భారతదేశానికి ఉన్న ఇతిహాసాల్లో మహాభారతాన్ని చాలా ప్రధానమైన పాత్ర. మహాభారతము, రామాయణం రెండూ మనకు చాలా ముఖ్యమైన గ్రంథాలైనప్పటికీ కూడా ఈ రెండింటికి ఒక తేడా స్పష్టంగా కనపడుతుంది. రామాయణం చాలా బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది. మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు, ఒకళ్ళకి యుద్ధం జరుగుతుంది. మంచి వాళ్ళు పూర్తి మంచివాళ్ళుగా, చెడ్డవాళ్ళు పూర్తి చెడ్డవాళ్ళుగా ఇట్లా ఉంటుంది. కానీ భారతం విషయంలో అట్లా ఉండదు. అందులో ఉన్న పాత్రలన్నీ కూడా వాళ్ళ అన్ని బలాలతోనూ అన్ని బలహీనలతోనూ కనిపిస్తారు. అందులో పర్ఫెక్ట్ అని చెప్పగలిగే మనిషి ఎవరు ఉండరు. ఎందుకంటే వాళ్ళందరూ మనుషుల్లాగా ఉంటారు, దేవుళ్ళలాగా ఉండరు. అయితే ఇప్పుడు భారతం గురించి ఎందుకు మాట్లాడుకుంటామంటే, ఇంతకాలము రామాయణాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసిన వాళ్ళు ఇప్పుడు భారతాన్ని కూడా ఈ రాజకీయాల్లోకి లాగుతున్నారు. అందరికీ అర్థమయ్యే ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను. అవును, గన్నవరంలో విశ్వ హిందూ పరిషత్ సభలో అనంత్ శ్రీరామ్ మాట్లాడిన మాటలు విన్న తర్వాత కొన్ని విషయాలైనా క్లారిఫై చేయాలనిపించి నేను ఈ వీడియో చేస్తున్నాను. నేను పండితురాలిని కాదు, కానీ మీకు నాకు మనందరికీ తెలిసిన కొన్ని విషయాలు ఈయనకు తెలియకపోవటాన్ని చూసి నాకు ఆశ్చర్యం వేసింది. అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఆయన దాదాపు ఒక 8 నుంచి 10 నిమిషాల పాటు అక్కడ మాట్లాడినట్టున్నారు. ఆ మాట్లాడిన వాటిల్లో ఒక 2-3 ఆణిముత్యాలు ఉన్నాయి. ఆ ఆణిముత్యాల గురించే నేను ఇవాళ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొట్టమొదటి ఆణిముత్యం ఆయన కర్ణుడి గురించి చేసిన వ్యాఖ్య. ఎప్పటికీ అందరూ చూసి ఉంటారు, కానీ ఎప్పుడైనా ఈ వీడియో రిఫర్ చేస్తే ఆ ముక్క ఉండాలి కాబట్టి ఒకసారి నేను స్క్రీన్ మీద ఆ ముక్క కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. గత కొన్ని సంవత్సరాల ముందు వచ్చిన చిత్రాల నుంచి నిన్న మొన్న విడుదలైన కల్కి చిత్రం వరకు కూడా కర్ణుడికి పాత్రకి అనవసరంగా ఆపాదించిన గొప్పతనాన్ని చూసి ఒక సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా నేను సిగ్గుపడుతున్నాను, నిర్మోహమాటంగా చెప్తున్నాను. అది కూడా ఈ కృష్ణా జిల్లా గడ్డ మీదే నిలబడి చెప్తున్నాను. అప్పటి చిత్ర దర్శకులు, ఇప్పటి చిత్ర నిర్మాతలు ఇదే జిల్లా వారికి చెందిన వారైనా సరే పొరపాటు అని మనం చెప్పకపోతే ఈ హైందవ ధర్మంలో పుట్టినట్టు కాదు, ఈ హైందవ ధర్మాన్ని ఆచరించినట్టు కాదు, హిందువుగా ప్రకటించుకోవడం వ్యర్థం అని చెప్పి ఘంటాపథంగా తెలియజేస్తున్నాను. నిండు సభలో ద్రౌపదిని వలువలు వలచండి అని సలహా ఇచ్చిన కర్ణుణ్ణి సూర్యుడు అంటే సత్యవాణి గారు లాంటి మహిళా మండలి ఒప్పుకుంటారా? గంధర్వుల్ని చూసి, గంధర్వ సైన్యాన్ని చూసి ప్రాణమిత్రుణ్ణి కూడా వదిలేసి ప్రాణభయంతో పరుగులెత్తిన కర్ణుణ్ణి ధీరుడు, సూర్యుడు, వీరుడు అంటే ఈ హైందవ సమాజం ఒప్పుకుంటుందా? దానంగా వచ్చిన రాజ్యంలో తనకొచ్చిన కొద్దిపాటి సంపదని ఏదో దానాలు చేసినంత మాత్రాన ధర్మరాజు అంత గొప్ప దాత అని చెప్పి కర్ణుడిని అంటే మన సమాజం ఒప్పుకుంటుందా? కర్ణుడి గురించి ఆయన 2-3 మాటలు మాట్లాడారు. అందులో మొదటిది, ద్రౌపది వస్త్రాపహరణాన్ని ప్రోత్సహించిన కర్ణుణ్ణి ఉదాత్తమైన పాత్రగా చూపించడం అన్యాయం. అది అప్పుడే కాదు, ఆయనకు అప్పుడే అని అంటున్నప్పుడు ఆయనకు ధైర్యం లేదు. ఆయన దానవీర సూరకర్ణ సినిమా గురించి మాట్లాడుతున్నాడు. అది ఎందుకో కూడా నేను మళ్ళీ చెప్తాను. దానవీర సూరకర్ణ నుంచి కల్కి దాకా కూడా కర్ణుణ్ణి గొప్పవాడుగా చూపించడం చాలా అన్యాయం. అది హైందవానికి వ్యతిరేకం. నిజంగా ఈ మాట అన్నాడని ఎవరో చెప్పినప్పుడు నేను నమ్మలేదు. అంత పిచ్చిగా ఎవరైనా ఎట్లా మాట్లాడతారని. నేను ఆ తర్వాత విన్న తర్వాత నాకు అర్థమైంది ఈయన నిజంగానే చాలా చాలా పిచ్చిగా మాట్లాడారు అని. ఎందుకంటే మహాభారతంలో ఒక్క కర్ణుడు మాత్రమే కాదు, అన్ని పాత్రలు అట్లాగే ఉంటాయి.
ప్రతి పాత్రలోనూ బలాలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి. దుర్యోధనుడు, చెడ్డవాడిగా చూపించిన దుర్యోధనుడు స్నేహితుడైన కర్ణుడి కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. అన్ని ధర్మాలు తెలిసిన ధర్మరాజు జూదంలో భార్యను కూడా ఫనం పెడతాడు. అంటే అన్నిటికీ మించి కర్ణుడికి సంబంధించి మనందరికీ కూడా ఒక పెద్ద సాఫ్ట్ కార్నర్ ఉంది. దానవీర సూరకర్ణ సినిమాతో కానీ, కల్కి సినిమాతో కానీ సంబంధం లేకుండానే మనందరి సామూహిక జ్ఞాపకాల్లో కర్ణుడికి ఒక స్థానం ఉంది. ఎందుకంటే కర్ణుడిని మనం ఒక విక్టిమ్గా చూస్తాం. మిగిలిన 5 పాండవులు ఎట్లా పుట్టారో కర్ణుడు కూడా అట్లాగే పుట్టాడు. నిజం చెప్పాలంటే ఎవరు కూడా పాండురాజు పిల్లలు కాదు. భారత కథని మాత్రమే మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. అది నిజమా కాదా అనే దాంట్లో నేను వెళ్ళట్లేదు. భారతంలో ఏం రాశారు అన్న దాన్ని మాత్రమే మనం ఇక్కడ చర్చించుకుంటున్నాం. సో కుంతికి ఒక వరం ఉంటుంది. పెళ్లి కాకముందే ఉత్సాహం కొద్దీ దాన్ని పరీక్షించుకుంటే ఆమెకి కర్ణుడు పుట్టాడు. పెళ్లి కాలేదు కాబట్టి కర్ణుడు పుట్టాడనే విషయం దాచిపెట్టి వదిలించుకుంటుంది. పెళ్ళైన తర్వాత కూడా ఆమె ఆ వరంతోనే మిగిలిన 5 కూడా కంటుంది. అంటే నిజం చెప్పాలంటే ఈ 5 పాండవులు కర్ణుడితో సహా ఎవరూ కూడా పాండురాజు పిల్లలు కాదు. కానీ ఈ 5 లభించిన స్థానం ఏదైతే ఉందో అది కర్ణుడికి లభించకపోవటం అనేది ఒక అన్యాయం. ఆ అన్యాయం అనేది మనకు భారతంలో రాసిన వాళ్ళలోనూ కనపడుతుంది, చదివిన వాళ్ళలో లేదా తెలుసుకున్న వాళ్ళలో మనందరిలో కూడా అది ఉంటుంది. దాంతోపాటుగా ఆయనకు దానకర్ణుడు అనే ఒక పేరుంది. కవచకుండలాలు కూడా ఆయన తీసిస్తాడు. దాన్ని కూడా ఆయన వెటకారం చేశాడు అనుకో. ఏదో దానం చేసేసాడు కాబట్టి ఆయన అంత గొప్పవాడాట. ఇంటి మీద ఉన్న కవచ కుండలాల్ని తీసి ఇచ్చే ఒక దృశ్యం ఉంటుంది దానవీర సూరకర్ణలో. నేను 6 ఏళ్ల వయసులో చూసి ఆ సీన్ చూడగానే భయంకరంగా హాలు దద్దరిల్లేలాగా ఏడిస్తే మా వాళ్ళందరూ నన్ను తీసుకుని సినిమా చూడకుండా బయటకు వచ్చేసారు. అలా ఉంటుందన్నమాట ఆ సీన్. అంతేకాకుండా కర్ణుడి మీద అందరూ ఆల్మోస్ట్ పగబడతారు. భూమాత దగ్గర నుంచి అందరికీ ఆయన మీద ఏదో రకమైన కోపం ఉంటుంది. అందువల్లనే ఆయనకు యుద్ధంలో అంత గొప్ప వీరుడైనా కూడా అనేక సమస్యలు వస్తాయి. చివరికి రథం ఒరిగిపోతుంది. అట్లాంటి పరిస్థితుల్లో కర్ణుడు మరణించినప్పుడు మనందరికీ చాలా బాధ అనిపిస్తుంది, ఒక విక్టిమ్ కదా అని. కానీ ఆయన ద్రౌపది వస్త్రాపహరణాన్ని యాక్సెప్ట్ చేశాడు కాబట్టి చెడ్డవాడు అని అనంత శ్రీరామ్ అంటున్నాడు. మరి కృష్ణుడి సంగతి ఏంటి? ఆ గోపికలు స్నానం చేస్తూ ఉంటే వాళ్ళ బట్టలు ఎత్తుకుపోయిన కృష్ణుడు మాత్రం మంచివాడా? ఆ తర్వాత నిజానికి కృష్ణ భగవానుడికి సంబంధించి అంటూ ఇస్కాను హరిరామ హరే కృష్ణ గురించి కూడా ఆయన మాట్లాడాడు అనుకోండి. అందులో కూడా ఆయన చాలా హిలేరియస్ మాటలు మాట్లాడాడు. దాని దగ్గరకు వచ్చాక అది కూడా మాట్లాడతాం. సో కర్ణుడి మీద ప్రత్యేకంగా ఈ కోపం ఎందుకు? సడన్ గా కర్ణుడిని ఎందుకు విలన్ చేయాలి? అనంత శ్రీరామ్ విలన్ చేశాడు సరే, మిగిలిన హిందువులందరూ కూడా చేస్తారా అని నాకు చాలా అనుమానం ఉంది. హిందువులు చేయరు నాకు తెలిసినంత వరకు, కానీ హిందుత్వవాదులు చేస్తారు అంటే నేను నమ్మలేదు. నా స్నేహితుడు ఒక ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు, ఇవాళ హిందుత్వవాదులకు చాలా పెద్ద చిక్కు వచ్చింది, ఇప్పుడు సడన్గా వాళ్ళు కర్ణుడి గురించి తిట్టాలి అని అంటే అందరూ నవ్వారు. అంత మూర్ఖులు ఎవరు ఉంటారులేండి, ఏదో అతను పిచ్చిగా మాట్లాడినంత మాత్రాన వీళ్ళందరూ పనిచేస్తారని. ఒక రోజు తిరగకుండానే హిందుత్వవాదుల నుంచి కర్ణుడిని తిడుతూ పోస్టులు వచ్చాయి. అంటే ఇంత ఆలోచన లేకుండా వీళ్ళు ఉన్నారా అని నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అతనేదో నోటికి వచ్చినట్లు మాట్లాడటం ఏంటి, దాన్ని పట్టుకుని వీళ్ళందరూ వెంటనే కర్ణుడిని తిట్టడం ఏంటి? అంటే ఇటువంటి మతోన్మాదంలో ఉన్న వాళ్ళు ఎంత ఆలోచన లేకుండా ఉంటారో ఈ సంఘటన చూస్తే అర్థం కావట్లేదా? సరే, అసలు ప్రత్యేకంగా కర్ణుడి మీద ఈయన ఎక్కువ పెట్టడానికి కారణం ఏంటి అంటే చాలామంది చాలా రకాల విశ్లేషణలు చేస్తున్నారు. బట్ నాకు కనిపిస్తున్నది ఏంటంటే ఆయన తన బాణాన్ని ఒక వర్గం మీద, ఒక పొలిటికల్ పార్టీ మీద కూడా ఎక్కువ పెడుతున్నాడు అని అనిపించింది. ఎందుకంటే కృష్ణా జిల్లాలో ఉన్న డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అని స్పెసిఫిక్గా అన్నాడు. సో ఆయన మాట అంటున్నప్పుడు దానవీర సూరకర్ణ ఎన్టీ రామారావు సినిమా, కల్కి అశ్విని దత్ సినిమా ఇద్దరుది కూడా కృష్ణా జిల్లానే. వీళ్ళిద్దరూ కూడా, ఒక ఆయన తెలుగుదేశం పార్టీ ఫౌండర్, మరొక ఆయన మనందరికీ తెలిసిందే, ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. ఆంధ్రప్రదేశ్లో అనంత శ్రీరామ్ వచ్చిన కాపు సామాజిక వర్గానికి, కమ్మ సామాజిక వర్గానికి మధ్య ఉన్న వైరుధ్యం మనకు తెలిసిందే. ఇవాళ తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి ఉన్నప్పటికీ కూడా ఆ 2 పార్టీల మధ్యలో ఉన్న సమస్యలు మనందరికీ తెలిసినవే. ఒక బలవంతపు అతుకుగా మాత్రమే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఈ 2 పార్టీలు ఉన్న విషయం మరొకసారి నాకు ఎందుకో ఈ కామెంట్స్ ద్వారా బయటపడింది అనిపిస్తుంది. అంటే ఒక పార్టీ మీద, ఒక సామాజిక వర్గం మీద, ఆ సామాజిక వర్గం వాళ్ళు కర్ణుని హీరోగా చూపించారు కాబట్టి విమర్శిస్తున్నాడా అని నాకు అనిపించింది. ఇదంతా చూస్తే వేరే వాళ్ళకి అనిపించవచ్చు, అసలు అందులో లాజికే లేదండి, లేని చోట మీరు ఎందుకు లాజిక్ వెతుకుతున్నారని నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే నెక్స్ట్ నేను చెప్పబోయేది వింటే మీరు నిజంగానే నమ్ముతారు ఈయనకు అసలు లాజికే లేదు అని. సరే, శ్రీరాముడు లవకుశ యుద్ధమే జరగలేదన్నాడు, మనకు తెలిసిందే కదా. రామాయణం 2 భాగాలుగా ఉంటుంది. మొదటి భాగం రాముడి పట్టాభిషేకంతో ముగిస్తే రెండో భాగం ఆ తర్వాత మొదలవుతుంది.
రాముడికి సంబంధించి విమర్శలన్నీ కూడా రెండో భాగంలోనే ఉంటాయి. ఆయన చాకలి మాట విని నిండు గర్భవతి అయిన భార్యని అడవికి పంపించడము, ఆ తర్వాత లవకుశులు పుట్టడము, యుద్ధం చేయటం, ఇదంతా కూడా మనకు తెలిసిందే కదా. ఈ కథలోనే రాముడి మీద అనేక విమర్శలు ఉంటాయి. దేవుడైన మనిషి ఇలా ఎలా చేస్తాడని. అఫ్ కోర్స్ దానికి ఉండే ఆర్గ్యుమెంట్స్ దానికి ఉన్నాయనుకోండి. చాలా మంది ఏం చేస్తారంటే అసలు ఉత్తర రామాయణం నిజం కాదు, అది కల్పితమని. ఇది కూడా మనకు తెలుసు. మనుస్మృతిలో కులం ఉంది అంటే మనుస్మృతిలో కులం లేదు, తర్వాత కల్పించారని చాలా గట్టిగా వాదనకు వస్తారు. వర్ణం వేరు కులం వేరు అని. కులం అనేది అసలు హిందూ మతంలో లేదు, అది బయట వాళ్ళు తెచ్చిపెట్టారు, అది ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళే తెచ్చిపెట్టారు అంటారు. ఒకవేళ అదే నిజమైతే హిందుత్వవాదులు చేయాల్సిన మొట్టమొదటి పోరాటం కులం మీద కదా. కులాలన్నీ పోవాలని వాళ్ళు ఫైట్ చేయాలి కదా. బట్ ఎందుకు చేయరు? చేయకపోగా కులం గడప లోపల ఉంచుకోండి, మతం గడప బయటికి తీసుకురండి అని కొత్త కొత్త నినాదాలు ఎందుకు ఇస్తున్నారు? ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. దానిలోకి వచ్చే ముందు అనంత శ్రీరామ్ మాట్లాడిన మూడో మాట, మొదటిది కర్ణుడు, రెండోది లవకుశుడు, మూడోది హరే రామ హరే కృష్ణకు సంబంధించి. ఆయన ఏమన్నాడంటే, హిందీ సినిమా ఒకటి ఉంది హరే రామ హరే కృష్ణ అని, అందులో ఒక పాట ఉంటుంది. ఒక హిందీ పాట వినే ఉంటారు. దమ్మరదం మిట్ జాయహం బోలో శుభ శ్యామ్ హరే కృష్ణ హరే రామ్. రండి దమ్ము కొడదాం, కలుసుకుందాం, శుభ సాయంత్రం చెప్పుకుందాం, తర్వాత హరే కృష్ణ హరే రామ్ అందాం. భగవత్ తత్వాన్ని, భగవద్భక్తిని జగత్ ప్రస్తుతంగా జగద్విదితం చేసిన ఇస్కాన్ వారి నినాదం హరే కృష్ణ హరే రామ్ ని ఒక ఐటమ్ సాంగ్ లో పెట్టుకుంటే ఒప్పుకుంటామా? ఈ మాట అంటున్నది ఎవరు? దిగునాగా అనే ఒక దేవుడు పాటని ఐటమ్ సాంగ్ గా మార్చిన ఆయన. హరే రామ హరే కృష్ణ అనే ఇస్కాన్ వాళ్ళ మంత్రాన్ని అలాంటి దానికి పెట్టడం ఎంత తప్పు అని. ఈయనకి లాజిక్ మాత్రమే కాదు, కనీసమైన విషయ పరిజ్ఞానం కూడా లేదు అని నాకు అర్థమైంది. ఈ సినిమా వచ్చింది 1971లో. జాగ్రత్తగా వినండి, ఇది చాలా ఆసక్తికరమైన కథ. 1960లో అమెరికాలో ఒక హిప్పీ మూమెంట్ వచ్చింది. అదేంటంటే సంస్కృతి అని చెప్పే దానికి వ్యతిరేకంగా వాళ్ళందరూ ముఖ్యంగా బాబ్ డిలాన్ అనే ఒక గాయకుడి పాటలతో ఇన్స్పైర్ అయ్యి కౌంటర్ కల్చర్ అంటారు. అంటే కల్చర్ అని మీరు చెప్పుకునే వాటన్నిటిని మేము త్వజిస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు ఇల్లు వదిలేసి, స్థిర నివాసాలు వదిలేసి, యూత్ అంటే బాగా చదువుకున్న యూత్, మామూలు యూత్ కూడా కాదు, యూనివర్సిటీల నుంచి బయటకు వచ్చేసి వాళ్ళు ఒక హిప్పీ లైఫ్ మొదలుపెట్టారు. దీనికి 2 స్థావరాలు ప్రధానంగా ఉండేవి. ఒకటి న్యూయార్క్, రెండోది కాలిఫోర్నియా. ఇది 1960sలో ఇది చాలా పెద్ద ఎత్తున ఈ మూమెంట్ జరుగుతూ ఉన్న కాలంలో. అదే టైంలో ఇస్కాన్ కూడా స్టార్ట్ అయింది న్యూయార్క్లో. ఇస్కాన్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు కూడగట్టిన వాళ్ళందరూ కూడా హిప్పీసే. ఇప్పుడు చాలామందికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది, కానీ అసలు ఇస్కాన్ మొదలైంది, విస్తరించింది మొత్తం హిప్పీస్తోనే. వాళ్ళ వల్లనే 1970 కంటే 66లోనూ 67లోనూ వాళ్ళు ఇస్కాన్ స్టార్ట్ చేస్తే మనకు 70 వచ్చేప్పటికల్లా భారతదేశంలో కూడా విపరీతంగా హిప్పీ మూమెంట్ వచ్చింది. దాన్ని ఆధారంగా తీసిన సినిమానే హరే రామ హరే కృష్ణ. మొట్టమొదటిసారి ఈ చాంటింగ్ జరిగింది ఎక్కడో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. కాలిఫోర్నియాలో ఉన్న హిప్పీ హిల్ అనే చోట. ఎందుకంటే అక్కడ హిప్పీస్ అందరూ రెగ్యులర్గా గుమిగూడి అక్కడ డ్రగ్స్ తీసుకోవటము, గంజాయి కొట్టడం చేసేవాళ్ళు. అంటే వాళ్ళు ఉన్న మొత్తాన్ని త్వజించటము, ధిక్కారంలో భాగంగా విపరీతంగా గంజాయి తీసుకోవటం, డ్రగ్స్ తీసుకోవటం కూడా చేసేవాళ్ళు. హిప్పీ హిల్ మీద ప్రతిరోజు కొన్ని వందల మంది చేరి ఈ పని చేస్తుండేవాళ్ళు. ఇస్కాన్ ఇన్స్టిట్యూషన్స్ని ప్రారంభించిన స్వామి ప్రభుపాద అంటారు. ఆయన స్వయంగా హిప్పీ హిల్కి వచ్చి వాళ్ళందరితో కూర్చుని వాళ్ళందరితో కలిసి హరే రామ హరే కృష్ణ అని చాంట్ చేశారు. నేను బర్క్లీలో చదువుకుంటున్నప్పుడు మాకు అది 10 కిలోమీటర్ల దూరంలో ఉండేది. హిప్పీస్లోకి వెళ్ళిన తర్వాత హరే రామ హరే కృష్ణ మూమెంట్లోకి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఈ బర్క్లీ నుంచి వెళ్ళారు. ఇస్కాన్ టెంపుల్ కూడా బర్క్లీలో ఉండేది. సో నేను వెళ్ళి హిప్పీ హిల్ కూడా చూసి వచ్చాను వీటన్నిటి వల్ల. సో ఈ హిప్పీ హిల్కి ఆయన వచ్చి వాళ్ళతో కూర్చొని హరే రామ హరే కృష్ణ అని చాంట్ చేశాడు. అప్పటి నుంచి హిప్పీస్ ఎక్కడికి వెళ్ళినా కూడా డ్రగ్స్ తీసుకుంటూ, గంజాయి తాగుతూ వాళ్ళు హరే రామ హరే కృష్ణ అని చాంట్ చేయటం మొదలుపెట్టారు. అదొక కల్ట్ కింద మారిపోయింది. ఇండియన్ హిప్పీస్ కూడా అదే పని చేశారు. వాళ్ళ మీద సినిమా తీసినప్పుడు న్యాచురల్గా దాన్నే వాడుకొని పాట కూడా రాశారు. ఇందులో కృష్ణుడిని అవమానించేది ఏముంది చెప్పండి? ఎవరైతే ఆల్రెడీ గంజాయి మత్తులో, డ్రగ్స్ మత్తులో ఉన్నారో వాళ్లతో కూర్చుని ఇస్కాన్ వ్యవస్థాపకులే హరే రామ హరే కృష్ణ అని పాడిన తర్వాత గంజాయి కొట్టే వాళ్ళతో హరే రామ హరే కృష్ణ అనిపిస్తారా అని అంటున్నాడు ఈయన. అంటే ఆయనకి కనీసమైన నాలెడ్జ్ కూడా లేదని అర్థం. ఆయన రాసుకునే చదివారు కదా, ఆ చదివే ముందు చిన్నపాటి పరిశోధన కూడా చేయాలని అనుకోలేదు. చూడండి, ఎందుకు చెప్పమంటారా? ఏం చెప్పినా నమ్మే వాళ్ళు ఉన్నారు కాబట్టి. నేను ఆ వీడియో కింద చూశాను, మిమ్మల్ని చూస్తే మాలో ఉన్న హిందుత్వం ఉప్పొంగిపోతుంది, మీరు హిందూ సింహం, మీరు హిందూ అది, మీరు హిందూ అదే అని వేల కొద్ది కామెంట్స్ పెడుతున్నారు. ఇలాంటి పిచ్చి మాటల్ని పట్టుకుని అదే హిందుత్వం అని నమ్మే స్థితికి ఈ మనుషులు రావటం ఎంత విషాదం చెప్పండి.
ఈ మొత్తానికి ఇంకొక కోణం కూడా ఉంది, అది చెప్పి నేను ఈ వీడియో ముగిస్తాను. అదేంటంటే శూద్రుల భుజం మీద పెట్టి హిందుత్వ తుపాకీ పేల్చడం. ఇవాళ సమాజాన్ని అల్లకల్లోలం చేయాలి అంటే వాళ్లకు మెజారిటీ జనం కావాలి. శూద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హిందూ మతంలో అణిచివేయబడ్డ వాళ్ళు. అదంతా తర్వాత వచ్చింది అనే మాట మీరు నిజమైతే, మీరు కులాలు పోవాలని ఫైట్ చేయనంత కాలం కులాలు ఉండాలని మీరు కోరుకుంటున్నారని నేను నమ్ముతాను. ఎందుకంటే కులాలకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా కూడా ఎప్పుడూ కూడా ఈ హిందుత్వ శక్తులు ఇవి వచ్చి బయటకు ఫైట్ చేయవు. అసలు అఫ్కోర్స్ కులం దాకా ఎందుకండి, సమాజంలో ఏ అన్యాయం జరిగినా వీళ్ళు ఎవరు రారు. నేను 30 ఏళ్ళుగా జర్నలిజంలో ఉన్నాను. మీరు ఇవాళ యూట్యూబ్ ఓపెన్ చేస్తే కనపడే చాలామంది హిందూ జనశక్తి, ఆ శక్తి, ఈ శక్తి, వీళ్ళెవ్వరూ ఎప్పుడూ సమాజంలో ఏ అన్యాయం కోసం కూడా నిలబడిన చరిత్ర వీళ్ళకు లేదు. విషాదం ఏంటంటే ఇందులో చాలామంది శూద్రులు, అంటే మనుధర్మ శాస్త్రం ప్రకారం చాలా తక్కువ జాతి వాళ్ళు. శూద్రులు అంటే కమ్మ, రెడ్డి, కాపు, గౌడ, యాదవ్, చాకలి అందరూ కూడా శూద్రులే అవుతారు. బ్రాహ్మలు, క్షత్రియులు, వైశ్యులు కానీ వాళ్ళందరూ కూడా శూద్రులే. శూద్రుల పట్ల హిందూ ధర్మం అత్యంత అమానవీయంగా ప్రవర్తించింది. సనాతన ధర్మం వచ్చి 2.5 వేలు, హిందూ మతం వచ్చి 1500 ఏళ్ళు. గత 2.5 ఏళ్లుగా ఈ దేశ మూలవాసుల్ని శూద్రుల పేరుతో పిలిచి వాళ్ళ పట్ల అత్యంత అమానవీయంగా ప్రవర్తించింది. కానీ ఇవాళ ఇంత పెద్ద జనబాహుల్యం వాళ్ళ వెంట లేకపోతే ఈ ఎజెండాను ముందుకు తీసుకోలేరు కదా. అందుకోసమే అనంత శ్రీరామ్ లాంటి ఒక శూద్రుని తీసుకొచ్చి ఆయనతో ఇలాంటి మాటలు అనిపించడం, అది చూడగానే వీళ్ళందరూ కూడా అందరూ బహుజనులే. ఐఎమ్ సో సారీ టు సే, నాకు తెలిసి శాస్త్రాలు, భారతం చదివిన వాళ్ళు, కాస్త కూస్త చదువుకున్న వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు వెంటనే హరే రామ హరే కృష్ణ మూమెంట్ని తిట్టడము, కర్ణుడిని తిట్టడం చేయరు. ఈ తిట్టే వాళ్ళందరూ కూడా ఈ మొత్తం జ్ఞానానికి 100,000 సంవత్సరాలుగా దూరంగా ఉంచబడిన శూద్రులే. ముఖ్యంగా బహుజనులు. సమాజంలో 70-80% ఉన్న ఈ బహుజనుల మెదళ్లను కలుషితం చేసి వాళ్లతో ఈ ఎజెండాను తీసుకెళ్తున్నారు. అందుకే అంటున్నాను, శూద్రుల భుజం మీద పెట్టి హిందుత్వ తుపాకీ పేలుస్తున్నారు. దేశం మొత్తాన్ని ఒక ఉన్మాద స్థితిలోకి నెడుతున్నారు. ప్రశ్నించటాన్ని సహించటం లేదు, అబద్ధాలు చెప్తున్నారు. వాట్సాప్ యూనివర్సిటీల సంగతి చెప్పాల్సిన పని లేదు. తెలిసి తెలియక ఈ ట్రాప్లో పడుతున్నదంతా కూడా సరైన ఉద్యోగం లేని, సరైన కుటుంబ జీవితం లేని, సమాజంలో సరైన గౌరవం లేని యువకులు మాత్రమే. వాళ్ళు తమ ప్రైడ్ని ఇక్కడ చూసుకుంటున్నారు. బట్ ఐఎమ్ వెరీ సారీ టు సే, ఇది మీ ప్రైడ్ కాదు. ఈ దేశ బహుజనులకు హిందూ మతం మొదటి నుంచి అన్యాయమే చేసింది. ఆ అన్యాయాన్ని ఇప్పటికీ కూడా సరిదిద్దుకోకుండా మీ భుజాల మీద తుపాకీ పెడుతున్నారని మీరు అర్థం చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటికీ చేసి ఉండకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.